వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. నిజమైన స్నేహం ఎలా ఉండాలి? నిజంగా మనం ఎవరితోనైనా స్నేహం చేశాము అంటే మనము ఎలా ఉండాలి అనే విషయం మనకందరికి కూడా తెలియాలి. ఫస్ట్ మనం అంత తొందరగా మనతో స్నేహం చేయటానికి వచ్చినటువంటి వాళ్ళని మనం నమ్మమంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మనం అంత తొందరగా ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో మనం ఉండము. కానీ ఒక్కొక్కసారి అలా ఉండదు. ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీకు తెలియనిదేం కాదు. కాబట్టి మనము ఎవరితోనైతే స్నేహం చేస్తున్నామో అనేది మనకు ముందుగా ఎవరికి కూడా తెలీదు. తెలియకుండానే స్నేహం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు తెలుసుకుంటామంటే ముందు తెలీదు. వాళ్ళ గురించి మనము చిన్నగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడడము స్టార్ట్ చేస్తాము ఎవరివైనా కానీ కూడా. మాట్లాడిన తర్వాత అట్లా 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 రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అలా గడిచిపోయిన తర్వాత అరే పలానా వ్యక్తి నిజంగా స్నేహానికి మంచివాడు, లేదా పలానా ఆమె మంచిది అనే ఒక నిర్ణయానికి వస్తాము. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మనము ఎవరితోనైనా స్నేహం చేయటం మొదలు పెడుతూ ఉంటాము. స్నేహం చేయాలి అంటే క్వాలిఫికేషన్ అవసరం లేదు. స్నేహం అనేది మనిషి ఉన్నంత వరకు కొనసాగేటటువంటి ఒక మంచి బంధం అని చెప్పొచ్చు కూడా మనము. ఆ బంధం ఎలా ఉండాలి, ఆ స్నేహ బంధం అనేది ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. నిజంగా స్నేహం చేశాము అంటే ఎవరితోనైనా వాళ్ళ అభిరుచులు మనకు తెలుస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లు కూడా మనకు తెలుస్తాయి. వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉన్నా కానీ కూడా మనకు అనవసరం. మనం స్నేహం చేయటం మొదలు పెట్టాము అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది మనం చూడాలి. మనం ఎవరితోనైతే స్నేహం చేస్తామో వాళ్ళ వ్యక్తిత్వం మనకు ముఖ్యం, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు కాదు. అలవాట్లు ఎవరిష్టాలు వాళ్ళే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏవి కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు కూడా. ఎవరిష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం స్నేహం చేసినటువంటి వ్యక్తుల యొక్క ఒక్కొక్కసారి వాళ్ళ అలవాట్లు మనకు తెలిసినప్పుడు మనం బాధపడుతూ ఉంటాము. అసలు ఎందుకు బాధపడాలి? బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇది ఏదైనా కానీ కూడా మనకి ఇష్టమైంది కాబట్టి మనం స్నేహం చేస్తూ ఉంటాము. స్నేహంలో ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూడాలి, వాళ్ళ అలవాట్లను మనం చూడొద్దు. అలవాట్లు చూస్తే మనం ఎప్పటికీ ఎవరితో కూడా స్నేహం చేయటానికి మనం ముందుకు రాము. అందుకే చూడండి, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లను చూడరు, వాళ్ళ యొక్క మంచి లక్షణాలను చూస్తారు. మంచి లక్షణాలనే మనకి ముఖ్యం. అలవాట్లు ఏముంది, ఒక్కోసారి అవి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అయినా మనకు నచ్చాల్సిన అవసరం లేదు, మనకు నచ్చకపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలాంటి అలవాట్లతోనే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఆ అలవాట్లేం వాళ్ళేం మన మీద రుద్దరు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి? ఆలోచించొద్దు. స్నేహం చేశాము అంటే అది మంచి అయినా, చెడైనా, కష్టమైన, నష్టమైన, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఆ యొక్క స్నేహ బంధాన్ని మనం ఎవరం కూడా వదిలిపెట్టకూడదు. స్నేహం ఎప్పటికి ఉంటుంది. నిజమైన స్నేహము మనిషి ప్రాణం ఉన్నంత వరకు అలాంటి స్నేహితులు మనకు ఉంటారు. ఏది నమ్మితే, నమ్మకపోతే ఎవరు ఉండరు. నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము స్నేహం చేసేటప్పుడు వాళ్ళని నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక్కొక్కసారి పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. మనం ఒక వ్యక్తిని నమ్మడానికి పరిస్థితులు అనేక రకాలు ఉంటాయి, అనేక అవసరాలు కూడా ఉంటాయి అన్నమాట మనుషులతోటి స్నేహం చేసేటప్పుడు. ఆ స్నేహానికి నిజమైన నిర్వచనంగా మనం ఉండాలి అని అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనము నెగిటివ్గా చూడొద్దు. మనము పాజిటివ్గా చూడాలి. పాజిటివ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట. ప్రతిదీ మనము పాజిటివ్లో చూసుకుంటూ వెళ్తున్నామంటే మనంత ప్రశాంతమైనటువంటి మనుషులు ఎవరు ఉండరు. మనలాంటి ఎంతోమందిని తీసుకుందాము. స్నేహం చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అలవాట్లు ఉన్నాయని తెలిసినా కానీ కూడా కొంతమంది నిజంగా వాళ్ళతో స్నేహం చేస్తారు. నిజమైన స్నేహం అంటారే వీళ్ళిద్దరిలాగా ఉండాలరా, లేదా వీళ్ళలాగా ఉండాలరా అని చెప్పుకునేటట్లుగా కొంతమంది స్నేహాలు ఉంటాయి. ఇంకొంతమంది స్నేహాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ గురించి ఏదో తెలియగానే అమ్మో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళతో అనవసరంగా స్నేహం చేశాను,
అసలు స్నేహం చేయకుండా బాగుండు అనేటటువంటి తీరుకు వస్తారు వాళ్ళు. అసలు ఎందుకు రావాలి ఆ తీరుకి? ఆ తీరుకు రావాల్సిన అవసరమే లేదు. స్నేహం అది ఎప్పటికీ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి మన బంధువులు మరి మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కోసారి మన దగ్గర లేనప్పుడు, మనకి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి మనం స్నేహితులకు ఫోన్ చేస్తే ముందుగా వచ్చి నిలబడేది, మనకు అండగా నిలబడేది కొన్ని సార్లు మరి స్నేహితులే ఉంటారు. కొన్ని పరిస్థితులు కూడా అలా ఉంటాయి మనకి. కాబట్టి స్నేహం అనేది చాలా విలువైనది. స్నేహానికి దానికి కొలతలు లేవు, మరి దానికి వైశాల్యాలు కూడా లేవు. స్నేహం మనం బ్రతికున్నంత వరకు మనతో ఉండేటువంటి ఒక బంధం అన్నమాట స్నేహ బంధం. స్నేహ బంధంలో కూడా చాలా రకాలు ఉంటాయి. నిజమైనటువంటి స్నేహము మన యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోదు. మనం ఏ స్థాయిలో ఉన్నామా స్థాయిని బట్టి మరి స్నేహం చేద్దాము అని ఆలోచించదు. స్నేహానికే ఆ ఒక్క మరి విలువ, గౌరవం ఉంటుంది. ఆ ఒక్క స్నేహం అనే మాటకే చాలా విలువ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. ఆ మాటను మనం విన్నప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా ఆలోచిస్తాం, అరే మనకు కూడా మంచి నిజమైనటువంటి ఫ్రెండ్స్ ఎవరు లేరే అని. అలా ఆలోచించినప్పుడు మనము కొంత వెనక్కి వెళ్ళాల్సి వస్తాయి. మన బాల్య దశ కావచ్చు, లేదా మరి మనం యవ్వన దశ కావచ్చు. ఏదేమైనా కానీ కూడా స్నేహం అంటేనే చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట. నిజమైన స్నేహం ఒక అన్నలాగా, ఒక నాన్నలాగా, మరి ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఇక అలాంటి రిలేషన్స్ కలిగి ఉన్నటువంటి స్నేహాలు నిజమైన స్నేహాలు.